నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఒకప్పుడు చంద్రుడిపై అడుగు పెట్టడమే ప్రపంచ దేశాలకు గొప్ప విజయంగా ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది చంద్రుడిపై మనుషులు వెళ్లటం మాత్రమే కాదు అక్కడే ఎక్కువ కాలం ఉండేలా శాశ్వత స్థావరాన్ని నిర్మించాలనే దిశగా ప్రపంచంలోని అగ్ర అంతరిక్ష సంస్థలు అడుగులు వేస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత్కు వచ్చిన ఒక ఆహ్వానం ఇప్పుడు అంతరిక్ష రంగంలోనే అత్యంత కీలక పరిణామంగా మారింది అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపై నిర్మించబోయే మూన్ బేస్ కార్యక్రమంలో ఇస్రో కూడా భాగస్వామి కావాలని అధికారికంగా ఆహ్వానించింది ఆగస్టు 5-6 తేదీల్లో బెంగళూరులో జరిగిన 9వ ఇండియా అమెరికా సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఈ ప్రతిపాదన వచ్చింది అసలు ఈ మూన్ బేస్ అంటే ఏంటి అనేది ముందుగా అర్థం చేసుకోవాలి ఇప్పటి వరకు చంద్రుడిపైకి వెళ్లిన మిషన్లో ఎక్కువగా మనుషులు లేదా రోవర్లు కొంతకాలం పరిశోధనలు చేసి తిరిగి రావటమే ప్రధాన లక్ష్యం కానీ నాసా ఇప్పుడు అంతకంటే చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంది చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో దశల వారీగా మానవులు నివసించి పరిశోధనలు చేసే స్థిరమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని చూస్తోంది ఈ ప్రాంతంపై ప్రత్యేక ఆసక్తికి ప్రధాన కారణం అక్కడ శాశ్వత నీడలో ఉండే కొన్ని క్రేటర్లలో నీటి మంచు నిల్వలు ఉండే అవకాశం ఆ నీటిని భవిష్యత్తులో తాగునీటిగా మాత్రమే కాకుండా ఆక్సిజన్ హైడ్రోజన్ వంటి వనరుల తయారీలో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇక్కడే భారత్ ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది ఎందుకంటే చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా ల్యాండ్ అయిన దేశంగా భారత్ ఇప్పటికే చరిత్ర సృష్టించింది 2023లో చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో విజయవంతంగా దిగింది ఆ మిషన్ ద్వారా భారత్ కేవలం చంద్రుడిపై ల్యాండింగ్ చేయగల దేశంగా మాత్రమే కాదు అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో పనిచేయగల సామర్థ్యం ఉన్న దేశంగా గుర్తింపు పొందింది ఇప్పుడు అదే అనుభవాన్ని అమెరికా తన భవిష్యత్ మూన్ బేస్ కార్యక్రమంలో ఉపయోగించుకోవాలని చూడటం భారత అంతరిక్ష శక్తికి వచ్చిన గుర్తింపుగా భావించవచ్చు అయితే ఈ ఆహ్వానం అంటే రేపటి నుంచే ఇస్రో నాసాతో కలిసి చంద్రుడిపై ఇల్లు కట్టడం ప్రారంభిస్తుందని అర్థం కాదు ప్రస్తుతం నాసా అధికారికంగా ఇస్రోను మూన్ బేస్ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించింది భారత్ ఏ విధంగా ఇందులో పాల్గొంటుంది ఏ సాంకేతికతను అందిస్తుంది ఏ మిషన్లో భాగస్వామ్యం ఉంటుంది ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక బాధ్యతలు ఎలా ఉంటాయి అనే వివరాలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయి అందువల్ల దీన్ని ఒక తుది ఒప్పందంగా కాకుండా భవిష్యత్తులో మరింత లోతైన అంతరిక్ష సహకారానికి తెరతీసిన కీలక అడుగుగా చూడాలి ఇదంతా ఆర్టెమిస్ అకార్డ్స్ నేపథ్యంలో జరుగుతోంది భారత్ 2023లో అమెరికా నేతృత్వంలోని ఆర్టెమిస్ అకార్డ్స్ లో 27వ దేశంగా చేరింది ప్రస్తుతం ఈ ఒప్పందంలో 70 దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి చంద్రుడు అంగారకుడు అంతరిక్షంలోని ఇతర ప్రాంతాల్లో శాంతియుతమైన బాధ్యతాయుతమైన అన్వేషణకు సంబంధించిన కొన్ని సాధారణ సూత్రాలపై దేశాలు కలిసి పనిచేయటం ఈ వ్యవస్థ ప్రధాన ఉద్దేశం ఇప్పుడు మూన్ బేస్ విషయంలో నాసా నుంచి ఇస్రోకు వచ్చిన ఆహ్వానం ఆర్టెమిస్ భాగస్వామ్యాన్ని మరింత ఆచరణాత్మక స్థాయికి తీసుకువెళ్లే అవకాశాన్ని కల్పిస్తోంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే భారత్కు కూడా చంద్రుడిపై భవిష్యత్తు ప్రణాళికలు ఉన్నాయి భారత అంతరిక్ష కార్యక్రమం ఇప్పుడు కేవలం ఉపగ్రహ ప్రయోగాలకు పరిమితం కాదు గగనయాన్ ద్వారా మానవులను అంతరిక్షంలోకి పంపటం భవిష్యత్తులో భారత అంతరిక్ష కేంద్రం ఆ తర్వాత చంద్రుడిపై మానవ మిషన్లు వంటి లక్ష్యాలపై భారత్ పనిచేస్తోంది కాబట్టి నాసా మూన్ బేస్ కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే భారత శాస్త్రవేత్తలకు అత్యంత క్లిష్టమైన చంద్ర వాతావరణంలో మానవ నివాసానికి అవసరమైన సాంకేతికత జీవనాధార వ్యవస్థలు రోబోటిక్స్ కమ్యూనికేషన్ శాస్త్రీయ పరిశోధన వంటి అనేక రంగాల్లో అంతర్జాతీయ అనుభవం లభించే అవకాశం ఉంటుంది అయితే ఈ రేసులో భారత్ మాత్రమే లేదు అమెరికాతో పాటు చైనా కూడా చంద్రుడిపై దీర్ఘకాలిక మానవ ఉనికిని ఏర్పాటు చేసే దిశగా వేగంగా ముందుకు వెళ్తోంది అందుకే చంద్రుడిపై స్థావరం నిర్మించడం కేవలం శాస్త్రీయ ప్రయోగం కాదు భవిష్యత్తు అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ వనరులు సాంకేతిక ఆధిపత్యం అంతర్జాతీయ భాగస్వామ్యాల పరంగా కూడా వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన అంశంగా మారుతోంది నాసా తన ప్రణాళిక ప్రకారం 2028 నుంచి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చిన్న రోబోట్లతో పరిశీలించడం 2029-2032 మధ్య ప్రారంభ స్థాయి మూన్ బేస్లు ఏర్పాటు చేయడం నాసా తన ప్రణాళిక ప్రకారం 2028 నుంచి చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతాన్ని చిన్న రోబోట్లతో పరిశీలించడం 2029-2032 మధ్య ప్రారంభ స్థాయి మూన్ బేస్ను ఏర్పాటు చేయడం 2032 తర్వాత సెమీ పర్మనెంట్ మానవ ఉనికికి దారితీయడం వంటి దశలను ప్రతిపాదించింది అందుకే నాసా నుంచి ఇస్రోకు వచ్చిన ఈ ఆహ్వానాన్ని కేవలం మరో అంతరిక్ష ఒప్పందంగా చూడటం సరైంది కాదు చంద్రయాన్-3తో భారత్ సాధించిన విజయానికి
విజయానికి ప్రపంచ స్థాయిలో వచ్చిన గుర్తింపుగా కూడా దీన్ని చూడొచ్చు. ఒకప్పుడు అమెరికా, రష్యా వంటి దేశాల అంతరిక్ష విజయాలను భారత్ దూరం నుంచి చూసేది. ఇప్పుడు అదే దేశాలు తమ భవిష్యత్తు చంద్ర మిషన్లో ఇస్రోను భాగస్వామిగా ఆహ్వానించే స్థాయికి పరిస్థితి మారింది. అయితే ఈ అవకాశాన్ని భారత్ ఎంత తెలివిగా ఉపయోగించుకుంటుంది, ఎలాంటి సాంకేతిక బాధ్యతలు తీసుకుంటుంది, భవిష్యత్తులో భారత వ్యోమగాములు చంద్రుడిపై అడుగుపెట్టే ప్రణాళికతో దీనిని ఎలా అనుసంధానిస్తుంది అనేదే అసలు కీలకం. మొత్తంగా చూస్తే చంద్రుడిపై శాశ్వత మానవ నివాసం నిర్మించే రేసులో భారత్ ఇక ప్రేక్షకుడు కాదు, భాగస్వామిగా మారే దిశగా అడుగులు వేస్తోంది.